హాయ్ ఫ్రెండ్స్, మనం వాళ్ళ పామర్తి ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇంజన్ మోడల్ TF778 అనమాట. ఇది 2 స్ట్రోక్ ఇంజన్. మనం దీన్ని 2T యూజ్ చేసి వాడాలి. అంటే ఈ ఇంజన్కి మనకు జపాన్ వారి వాల్వో కార్ బ్యాటరీ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. దీనికి జపాన్ వారి వాల్వో కార్ బ్యాటరీ ఉండడం వల్ల ఇది మనకు చాలా మంచి మైలేజ్ ఇస్తుంది ఫ్రెండ్స్. అండ్ దీనికి ఉండేది ఈ గన్ను కూడా మన స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఇది మొత్తం మనకి స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది అనమాట. అంటే మనం 20,000 పెట్టి కొన్ని ఇంజన్లకు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీని పైప్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ దీని పంప్ వచ్చేసరికి మనకు చాలా మంచి బ్రాష్ ఉంటుంది అనమాట. ఇది చాలా హెవీ బ్రాష్ ఉంటుంది అనమాట. ఇది మొత్తం కూడా చాలా హెవీ బ్రాష్. దీనికి వచ్చినట్టు మనం చూసిందే ఇతర ఇంజన్లకు రావు. ఎంత హెవీ బ్రాష్ అనేది దీనికి వచ్చింది. ఇంత హెవీ బ్రాష్తో ఉండడం వల్ల ఇది ఏంటంటే మనకు చాలా ఎక్కువ ఫోర్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఇంజన్ని రైతులు చాలా బాగా లైక్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇంజన్ మనం 25,000 పెట్టుకునే ఇంజన్ దాని ఫోర్స్ ఎలాగైతే ఉంటుందో సేమ్ ఈ పామర్తి ఇంజన్ ఫోర్స్ కూడా అలానే ఉంటుంది. మీరు చూసినట్టు ప్రతి వస్తువు కూడా చాలా స్టాండర్డ్గా చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఆ 25,000 ఇంజన్కి ఎలా ఉంటుందో అలా ఉంటుంది దీని పర్ఫార్మెన్స్ కూడా దాంతో పోటీగా ఉంటుంది. మనం మరి కొద్దిగా సేపట్లో మనం దీన్ని మనకి 10-15 ఎకరాలు ఉన్న రైతులు కూడా చాలామంది ఎక్కువగా లైక్ చేసి వాడుతుంటారు ఈ ఇంజన్ని. ఇంజన్లో ప్రత్యేకత ఏంటంటే మనకు 3-4 సంవత్సరాల వరకు ఎటువంటి రిపేర్ అనేది ఉండదు. దానికి కార్ బ్యాటరీ పోవడం ఇలాంటివి ఉండదు. జపాన్ వారి మనకి వాల్వో కార్ బ్యాటరీ ఉంటుంది. వల్ల చాలా మంచి మైలేజ్ వస్తుంది. దీని లోపల ఉండే పంజారాడ్ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్తో ఉంటుంది. కాబట్టి పంజారాడ్ పోవడం, వాల్వో కార్ బ్యాటరీ లాంటివి వెళ్ళడం అనేది మనకు సమస్యలు ఉండవు. తర్వాత దీనికి వచ్చే తాడు చెట్టు కూడా మనకు చాలా హెవీగా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే కాస్ట్ ఇంజన్లు ఉంటాయి 25,000, 24,000 ఇలా. వాటికి ఏ తరహాలో ఉంటుందో అదే తరహాలో ఉంటుంది అన్నమాట దీనికి. మనం చూసుకున్నట్లయితే మీరు చూసినట్లయితే దీని బెల్ట్ కూడా చాలా హెవీగా ఉంటాయి. అండ్ తర్వాత దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వాళ్ళు మనకి ఇంజన్ వచ్చేటప్పుడే వాళ్ళే మనకి బెల్ట్ ఫిట్ చేసిస్తారు. దాంట్లో మనకి వాషర్లు కూడా వాళ్ళే వేస్తారు. అండ్ మీరు సీటు కూడా చూసినట్లయితే సీటు కూడా చాలా హెవీగా ఉంటుంది. మన ఇంజన్లోకి పోయినట్టు సీటు ఈ ఉన్నా కానీ ఇలా ఊడొచ్చేసి అలా ఉండదు దీనికి. ఇక్కడ చూడండి మనకు పెద్ద వాచ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మన ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవడానికి హోల్ కూడా ఉంది. దీనిలోంచి మన ఇంజన్ ఆయిల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది చూసినట్లయితే మనకి ఇది ఎక్సలేటర్. మనకి మన నార్మల్ వాటికి ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు పొలంలోకి వెళ్ళేటప్పుడు ఎక్కువ పెద్ద చెట్లు ఉన్నప్పుడు ఏమైందంటే అవి బెండ్ అవుతూ ఉంటాయి, ఇరవడం అలాంటివి అన్నది జరగదు. దీనికి చాలా హెవీగా ఉంటుంది. ఇది కూడా మనకి చూడండి ఎంత హెవీగా ఉంది. దీనివల్ల మనకి చెట్లు పెద్ద అయినా కూడా ఇది ఇరిగిద్ది అన్నది, ఇది బెండ్ అయిద్ది ఇలాంటి సమస్యలు మనకు ఉండవు. మనకి 10,000 పైన కనుక మన ఇంజన్ కొనాలి అని అనుకుంటే ఈ పామర్తి ఇంజన్ కొనవచ్చు. ఇది మనకు 3-4 సంవత్సరాల వరకు ఎటువంటి రిపేర్ అనేది రాదు ఫ్రెండ్స్. తర్వాత మనం దీన్ని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. మనకి 25,000 ఇంజన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఈ పామర్తి ఇంజన్ కూడా.